మీరు మాట్లాడినటువంటి మాటలు, మీ వైఖరి, మీ నోటి దురుసు వల్లనే వచ్చిన టికెట్ పోయింది అని నేనంటా. మీరేమంటారు దానికి? ఆ మాటల వల్లే నేను చేసిన పోరాటం వల్లే నాకు టికెట్ వచ్చిందండి. అంటే పవన్ కళ్యాణ్ తిట్టినందుకు షార్ట్ వచ్చిందంటారా? టైంలో పవన్ కళ్యాణ్ తిట్టినందుకు వచ్చిందంటారా టికెట్? పవన్ కళ్యాణ్ గారిని నేను వైసీపీలో ఉన్నప్పుడు తిట్టాను సార్. నేను అది ఈ రోజు కాదు, చాలా సార్లు ఒప్పుకున్నాను. చాలా మీడియా ప్లేసుల్లో కూర్చున్నప్పుడు కూడా అవునండి, అప్పుడు కొద్దిమంది వైసీపీ ఈ పేటీఎం బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు జనసేన అకౌంట్లతో కొన్ని కామెంట్లు పెట్టేవారు, నీచమైన కామెంట్లు పెట్టేవారు. పెట్టినప్పుడు అవును వాళ్ళు జనసేన అనుకుంటాం కాబట్టి మేము తిట్టాం. అప్పుడు జనసేనని చాలా ఘోరంగా తిట్టాను నేను. కానీ వాస్తవాలు తెలుసుకున్న తర్వాత ఇదిగో నేను పవన్ కళ్యాణ్ గారి కోసం ఇలా పనిచేస్తున్నానని చెప్పి నేను దాదాపు ఒక 1 year పాటు నేను ఆయన కోసం బేషరతుగా పనిచేశానండి. ఆయనకున్న గొప్ప లక్షణాలు ఏంటి, ఆయన్ని మనం ఎలా అపార్థం చేసుకున్నాం అనేది మొత్తం నా కమ్యూనిటీకే కాదు మొత్తం ఆంధ్రప్రదేశ్కి తెలియజేశాను నేను. ఎట్లా కనలేదు. ఒక్కసారి మీరు వినాలి. ఆడు 100 రూపాయలు వాళ్ళ ఇంట్లో వాళ్ళు మీకు పొడుగు పెట్టినట్టే అది జనానికి అర్థమైపోద్ది. జనసేన వాళ్ళకి తెలుస్తుంటే ఎర్రి పప్పులరా ఒక్క జెండా దళిత కోళ్ళని ఎగురుతుందా జనసేన? లంచా గొడకల్లారా మా ఓట్లు కావాలి. లంచా గొడక పవన్ కళ్యాణ్ లేకపోతే మీరు ఒక్కరే 4-5 వేరియేషన్లు ఉన్నాయి మీకు. అపరిచితుడా మీరేమన్నా? మీలో కూడా ఉంటాయి. మరి ఇంత ఉండయి ఉంటుంది. ఎందుకంటే ఈ రోజు మీరు నాతో మాట్లాడుతున్నారండి, కూల్ గా మాట్లాడుతున్నారు. నేను ఒక అతను మిమ్మల్ని ఇరిటేట్ చేశాడు, చాలా రఫ్ గా మాట్లాడారు. మీరు ఇంటికి వెళ్ళి మీ పాప బాబు చిన్న పాప ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు చాలా కరుణ, చాలా ప్రేమగా ఉంటుంది. ఈ వేరియేషన్స్ అనే సందర్భాన్ని బట్టి ప్రతి ఒక్కరిలో ఉండాలి. ఆ వేరియేషన్స్ ఒక రాజకీయ నాయకుడిగా ఉన్నప్పుడు రాజేష్ గారు ఓర్పు సహనం అనేది చాలా ముఖ్యం ఎవరికైనా కానీ. అంటే చీఫ్ మినిస్టర్ హోదాలో ఉన్నా, లేకపోతే ప్రైమ్ మినిస్టర్ హోదాలో ఉన్నా, ఎమ్మెల్యేగా ఉన్నా, సర్పంచ్ ఉన్నా, మీకంటూ ఖచ్చితంగా ఓర్పు సహనం ఉండాలి. ఉంటేనే రాజకీయ నాయకుడు సక్సెడ్ కాగలుగుతారు. కానీ మీకున్నటువంటి ఏదైతే బిహేవియర్ ఉందో దాంతో ఒక రాజకీయ నాయకుడిగా ఎమర్జ్ కానీ సక్సెడ్ కానీ కాగలుగుతారా? ఇప్పుడు నాకు సహనం లేదంటారు మీరు మీకు నోటికి వచ్చినట్టు మాట్లాడారు, పవన్ కళ్యాణ్ తిట్టిరు, మీకు నోటికి వచ్చినట్టు మళ్ళీ పొగిడిరు, మళ్ళీ మీకు నోటికి వచ్చినప్పుడు మళ్ళీ తిట్టిరు. ఏంది వేరియేషన్ లేదు? నేను అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తానండి. ఇది మాట్లాడడానికి ఎదుటోళ్ళని కార్నర్ చేయడానికి బాగానే ఉంటుంది. మన ఇంటి దగ్గర పిల్లల్ని వాళ్ళు మంచి మార్కులు తెచ్చుకున్నప్పుడు వాళ్ళని ప్రేమగా దగ్గర తీసుకుంటాం. అదే వాళ్ళు ఏదైనా చిన్న పొరపాటు చేస్తే మళ్ళీ తిడతాం. మళ్ళీ వాళ్ళు ఆ మరుసటి రోజు ఇంకో మంచి పని చేస్తే మళ్ళీ దగ్గర తీసుకుని మళ్ళీ ప్రేమగా ముద్దిస్తాం. మళ్ళీ వాళ్ళు తప్పు చేశారంటే మళ్ళీ తిడతాం. అదే ఒక పేరెంట్కి ఒక చిన్న పిల్లాడికి మధ్య ఉన్నటువంటి సిచ్యువేషన్ అది. కానీ ఒక పొలిటీషియన్ గా ఉన్నప్పుడు ఈ స్వభావం అనేది కరెక్ట్ కాదేమో. నేను అనేది మీరు అర్థం చేసుకోండి, నేను పొలిటీషియన్ కాదు. ఫస్ట్ పాయింట్ కాదు, నేను పొలిటీషియన్ని కాదు. గతంలో మీరు అడిగినప్పుడు జర్నలిస్ట్ అని అడిగారు, నేను జర్నలిస్ట్ని కాదు. కేవలం కొంతమంది ఈ సమస్యలు పడుతున్న వాళ్ళ తరపున మాట్లాడడానికి ముందుకు వచ్చినండి. ఇప్పుడు ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు ఒక మాట మాట్లాడారు. ఆయన దామాషా ప్రకారం అందరికీ న్యాయం దక్కాలన్నారు. ఆ మాట విని అవును ఈయన దామాషా అంటే అందరికీ సమాన హక్కులు కావాలంటున్నారు, నేను జనసేన కార్యకర్తగా నేను పనిచేస్తానని పనిచేస్తాను. అంతకుముందు నేను ఆయన మీద మాట్లాడిన ప్రతి మాటనే వైసీపీ కార్యకర్తగానే మాట్లాడాను. మీరు ఆ మాటలు కూడా అంత అగ్రెసివ్ మాట్లాడడానికి కూడా అక్కడ ఇప్పుడు మీరు అన్నారు 100 రూపాయలు అనే కాన్సెప్ట్ ఏదో నేను తిట్టింది ఉంది చూడండి, అక్కడ ఒక ఆయన పెట్టాడు జనసేన నాయుడు అని ఒక అకౌంట్ నుంచి 100 రూపాయలు ఇస్తే మీ ఆడవాళ్ళు అదే ఉంటారు అని చెప్పి పెట్టాడు కామెంట్. ఆ కామెంట్ చదివి అప్పటికే కోపంగా ఉన్నాను. ఆ కామెంట్ చదివి ఎంత దారుణం మాడుతుంది, అయితే సరే మీకు ఎవరైనా ఓటు వేస్తే అలాగే అనుకోండిరా అని చెప్పేసి అతన్ని టార్గెట్ చేస్తే నేను మాట్లాడాను. ఈ మాట్లాడిన ఆయా సందర్భాలకే అండి. ఇప్పుడు మీరు నాతో అరగంట నుంచి మాట్లాడుతున్నారు, నేను అగ్రెసివ్గా మాట్లాడానా లేకపోతే ఆలోచించి మాట్లాడానని మీకు అర్థం అవుతుంది. ఎందుకంటే నేను మీలాంటి ఒక జర్నలిస్ట్తో మాట్లాడినప్పుడు మిమ్మల్ని గౌరవించే మాట్లాడతాను, లేదు ఒక నాయకుడితో మాట్లాడేటప్పుడు ఆయన దగ్గర అణిగిమణిగే ఉంటాను, లేదు ఎవరైనా ఒక తప్పు పని చేసినప్పుడు ఒకటి మాకు నచ్చని పని మాకు వ్యతిరేకంగా ఆటోమేటిక్గా అయిపోతారు కదండి. ఎవరితోటైనా అలాగే ఉంటాను నేను. ఇప్పుడు మీరు అన్న వేరియేషన్స్, ఇప్పుడు ఎవరో మీరున్నారండి, నాకు బాధ కలిగించే మాట మాట్లాడారు, నేను మిమ్మల్ని ఏం అనలేదు. అదే మీ స్టాఫ్ ఎవరో ఒక ఆయన వచ్చారు, బాధ కలిగించే మాట మాట్లాడారు, ఆయన మీద నేను రివర్స్ అయిపోయాను అనుకోండి, ఏంటి నీ వేరియేషన్స్? ఆ పెద్దోళ్ళు అయితే నువ్వేం మాట్లాడవా, అదే బలహీనుడి మీద ఏదో మాట్లాడతావా ఏంటి వేరియేషన్స్ అనాలి మీరు. కానీ నేనేంటి, నాకు బాధ కలిగేది లేకపోతే మాకు అన్యాయం జరిగేది మీరు చేసినా నేను మాట్లాడతాను, ఇంకొకరు చేసిన మాట, చిన్నోడు చేసిన మాట, పెద్దోడు చేసిన మాట్లాడతాను. ఏ వేరియేషన్ ఏంటి? స్టాండర్డ్గా ఉన్నట్టే కదా అది. స్టాండర్డ్ అండి. ఇప్పుడు అంటే మీరు గతంలో పవన్ కళ్యాణ్ అన్నట్టు ఇప్పుడు అనగలుగుతారా? ఇప్పుడు కూడా ఒకవేళ ఆయన అంటే నేను వైసీపీలో ఉంటే అప్పుడు మాట్లాడాను పవన్ కళ్యాణ్ గారి మీద. నేను వైసీపీ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయనలో నాకు ఎటువంటి నెగిటివ్ పాయింట్ కనిపించలేదండి. అప్పటి వరకు ఏంటంటే అంటే ఒక పార్టీలో ఉన్నప్పుడు
రెండో పార్టీ మీద ఒక ప్రచారం కార్యకర్తల్లో జరుగుతుందండి. ఆ జరిగినప్పుడు అప్పుడున్న ఆ కాలానికి ఇక్కడ కాపు కమ్యూనిటీ దళిత కమ్యూనిటీకి బద్ధ శత్రువు కాబట్టి ఇలా ఇలా చేస్తారు, దాడులు చేస్తారు, పవన్ కళ్యాణ్ గారు వస్తే ఇలా జరుగుతుంది అనేది ఆ ప్రచారం జరిగింది. మేము అప్పుడు అదే నమ్మాం. మా పార్టీ మీరు నా నాయకుడు అనుకున్నప్పుడు మీరు ఏం చెప్తే అదే కదా నమ్ముతాను నేను. అంటే అదే కదా కార్యకర్త పని. సో అప్పుడు నేను మాట్లాడిన మాటలవి. మీరు ఆ తర్వాత చూడండి, నేను ఆయన్ని వ్యతిరేకించి ఉండొచ్చు తప్ప ఏ రోజు నేను అలాంటి మళ్ళీ పరిస్థితి పదాలతో ఆయన మాట్లాడలేదు.